కె శ్రీనివాస్ అండి, ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం ఏపీ చాప్టర్ సెక్రటరీ. ఈక్వాలిటీ ఫారం అనేది నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్. ప్రమోషన్లో రిజర్వేషన్లు అనే అంశం మీద గత 10-15 ఏళ్ళ నుంచి పోరాటం కొనసాగిస్తుంది. మరి దాంట్లో ఏపీ చాప్టర్లో డాక్టర్ ఈ అప్పారావు గారు ప్రెసిడెంట్, సెక్రటరీ. మరి ఇక్కడ ఈ రోజుల్లో ప్రమోషనల్ రిజర్వేషన్ అనే అంశం మీద అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి. మరి అమలుకు విషయంలో ప్రభుత్వాలు కానీ మరి కోర్టులు కానీ చాలా జాప్యం చేస్తున్నాయి. మరి మరి డాక్టర్ ఎం నాగరాజు గారని, ఆయన కర్ణాటకలో ప్రముఖ ఇంజనీరు, ఈ అంశం మీద సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా పోరాడి ఒక ల్యాండ్ మార్క్ తీర్పుని తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి మాకు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారంకి. రేపు 9వ తారీఖున మన మాకినేని పసుపున్నయ్య ఆడిటోరియంలో ఒక ఈవినింగ్ మీటింగ్ ఒకటి పెట్టాం. దానికి రాష్ట్రంలోని మరి ఓసీ, బీసీ, మైనార్టీలు, ఓబీసీలు, ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసిన వీరికి ప్రమోషన్లో రిజర్వేషన్ వల్ల అనేక విధాలుగా అన్యాయం జరుగుతోంది. దీని మీద నేషనల్ లెవెల్లో పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మరి జర్నాల్ సింగ్ ఇలాంటి కేసుల్లో మరి ఇటు మెరిట్ ఎవరైతే కష్టపడి మెరిట్తో పాస్ అయ్యారో, మేమైతే విద్యా ఉద్యోగాల్లో మేము రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, ప్రమోషన్లో మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది ఓసీబీసీ మైనారిటీ ఉద్యోగులకి. అందువల్ల మేమంతా సంఘటితమై మరి ఎలక్ట్రిసిటీలో కానీ, మరి సెక్రటరియట్లో కానీ, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం మరి అనుకూలంగా 2 కమిటీలు తీర్పిచ్చింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేయమని ఉమ్మడి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సెక్రటరీ ఓసీబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి ఫైట్ చేయగా ఇటీవల చీఫ్ సెక్రటరీ గారిని కూడా పిలిపించి అఫిడవిట్ ఇప్పించినా కూడా మళ్ళీ జడ్జి మారంగానే పరిస్థితి తారుమారు అయిపోయినాయి. మరి ఈ విషయం మీద ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఒక మహాసభ ప్లాన్ చేశాం. రేపు 9వ తారీఖున ఆ కార్యక్రమానికి ఓసీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాల యొక్క నాయకులు కూడా వస్తున్నారు. మరియు రాష్ట్ర నలుమూల నుంచి ఈ ప్రభుత్వ ఉద్యోగులు మరి వీళ్ళందరూ కూడా వస్తున్నారు. గతంలో కూడా 2-3 మీటింగ్లు పెట్టాం. మరి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేదంటే మరి ఒక కమిటీ వేశారు, మంత్రుల కమిటీ. ఈ రిజర్వేషన్ ప్రమోషన్లో రిజర్వేషన్ వల్ల సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని చెప్పి మరి కంటెంప్ట్ కేసు కూడా ఉన్నాయి. మరి ఈ టైంలో మళ్ళీ కమిటీలు అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మరి ఇంతమంది నష్టపోతున్నారు. ప్రమోషన్ రిజర్వేషన్ ఎత్తేమని అంటున్నా, కోర్టు తీర్పు అనుగుణంగా కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. ఆ పారామీటర్స్ ఫాలో అవుతూ ప్రమోషన్స్ ఇవ్వమని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ మమ్మల్ని పడిచేసిన పక్షంలో రేపు 9వ తారీఖున మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఓసీబీసీ మైనార్టీ ఉద్యోగులందరూ మొత్తం రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక సంఘటితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం, ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. మరి ఈ విధంగా మరి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంత్రుల కమిటీ రిపోర్ట్ వెంటనే మరి అధికారుల కమిటీ మాకు అనుకూలంగా వచ్చింది, కోర్టులో సబ్మిట్ చేశారు. మరి చీఫ్ సెక్రటరీ గారు కోర్టులో అటెండ్ అయ్యి మాకు తీర్పు ఈ యొక్క ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. మరి కోర్టుకి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా చేయకపోవడం అనేది మరి ఓసీబీసీ మైనార్టీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. మరి త్వరలో మా కార్యాచరణ ప్రకటిస్తాం. మేమందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి మొత్తం రాష్ట్ర నలుమూల ఉన్న అందరికీ తెలియజేయాలి. ఈ పత్రికా ముఖంగా మేము నిర్వహించుకుంటూ అందరినీ కూడా మీటింగ్ వచ్చి మరి మన యొక్క కామన్ ఎజెండా అయిన ప్రమోషనల్ రిజర్వేషన్ మీద మనం గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ. సభ్యులు వారి యొక్క ఎన్నో సంవత్సరాలుగా వారు పోరాడుతున్నారు, వారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కె రాజేష్, సెక్రటేరియట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సెక్రటేరియట్ బీసీఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యుల్ని. ప్రమోషన్లో రిజర్వేషన్ల అంశం మీద ఎస్పెషల్లీ బీసీలకి, మైనారిటీలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. హై లెవెల్ పోస్టులలో ఇప్పటి వరకు ఉన్న అన్ని పోస్టులు, ఏ పోస్ట్ మనం చూసుకున్న డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, ఇట్లాంటి
హై లెవెల్ పోస్టులు ఏ ఉన్నా కూడా వాటిల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల యొక్క సంఖ్య అనేది వారి యొక్క పరిమితికి మించి ఎక్కువ ఎలిజిబుల్ ఓసీ బీసీ మైనారిటీ ఉద్యోగులు ఆయా స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం సుప్రీంకోర్టు యొక్క ఇచ్చినటువంటి ఆర్డర్ని తూచా తప్పకుండా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం ఒకటే కారణం. ఆ విషయం మీద హైకోర్టులో అనేక కంటెంప్ట్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 6 సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ ఉన్నాము. అతి త్వరలో ఆ కోర్టు కేసులు క్లియర్ అయ్యి ఆ కంటెంప్ట్ కేసులలో ప్రత్యేకించి మన గవర్నమెంట్ కూడా మేము ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాము. వారికి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత పర్సంటేజో అంత పర్సంటేజ్ వరకు వారిని ఉండేలాగా చూసి అంతకంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే అక్కడి నుంచి వాటి నుంచి వాళ్ళని తగ్గించి మిగిలిన ఎలిజిబుల్ బీసీ ఓసీ మైనారిటీ ఉద్యోగులకి న్యాయం చేస్తామని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది ప్రభుత్వం. మరి అఫిడవిట్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఈనాటికి కూడా అమలు చేయకపోవడం, అలసత్వం వహించడం అనేది ఓసీ బీసీ మైనారిటీ ఏపీ చాప్టర్ అధ్యక్షుడిని డాక్టర్ బి అప్పారావు. రేపు 9వ తారీఖు మన అమరావతికి నాగరాజు గారు వస్తున్నారు. ఈ ప్రమోషన్లో రిజర్వేషన్ దాని మీద అవగాహన కల్పించడం కోసం, అదేవిధంగా జనాలకి తెలియజేయడం కోసం దానికోసం వస్తున్నారు. ఆ మీటింగ్ నిమిత్తం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దానికి ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు ఆ డీటెయిల్స్ అన్నింటి గురించి తెలియజేస్తారు. నా పేరు కె శ్రీనివాస్ అండి. ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం ఏపీ చాప్టర్ సెక్రటరీ. ఈక్వాలిటీ ఫోరం అనేది నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్. ప్రమోషన్లో రిజర్వేషన్ అనే అంశం మీద గత 10 ఏళ్ళ నుంచి పోరాటం కొనసాగిస్తుంది. మరి దాంట్లో ఏపీ చాప్టర్లో డాక్టర్ బి అప్పారావు గారు ప్రెసిడెంట్, సెక్రటరీ. మరి ఇక్కడ ఈ రోజుల్లో ప్రమోషనల్ రిజర్వేషన్ అనే అంశం